అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేసే ట్విట్టర్లో కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ డిఎన్ఏ, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినించి అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుగుకి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న. ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీనిక్స్ చూపిస్తున్నానో కొంతమంది వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ పేజ్ చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా మన పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతుందో మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్.